మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నాత్నాయిపల్లి గ్రామ శివారులో చిరుతపులి దాడిలో 3 లేగదూడలు మృతి చెందాయి. ప్రవీణ్ కుమార్ అనే రైతుకు చెందిన పొలం వద్ద గత రాత్రి ఉన్న 3 మేక దూడలపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. ఇక ఉదయం రైతు ప్రవీణ్ కుమార్ పొలం వద్దకు వచ్చేసరికి 2 లేగదూడలు అక్కడే పడి ఉండగా మరో లేగదూడ చెట్టుపై ఉంచడం గమనించాడు. రైతు ప్రవీణ్ కుమార్ వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా అటవీశాఖ అధికారులు గ్రామానికి వచ్చి చిరుతపులి సంచారం నిజమేనని తేల్చారు. ఇక మరోవైపు చిరుతపులి సంచారంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా 3-4 గంటల సమయం గంటల వరకు ఇక్కడ నత్నాయపల్లి గ్రామ శివారులోని సంగన్న గారి ప్రవీణ్ కుమార్ తండ్రి శివరాజు గారి పొలం వద్దకు వచ్చి చూడగా ఇక్కడ ఒక 3 దూడలు చనిపోయి ఉన్నవి. అందులో ఈ రాత్రి అంటే 28/11/2022 రాత్రి 7 గంటల ప్రాంతంలో తను ఈ ప్రవీణ్ కుమార్ తన బర్లను పాలు పిత్తుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. దూడలనికైనా కట్టేసి బర్లను రాత్రి సుమారుగా 3-4 గంటల సమయంలో ఉదయం 29 ఉదయం వచ్చినట్టు మనకు అనిపిస్తుంది. చిరుతపులి వచ్చి ఈ 3 దూడలను చంపేసి ఒక దూడని ఇట్లా చెట్టు పైన పెట్టింది. మరి ఒకటేమో ఇక్కడనే కింద పడి ఉంది, ఒకటేమో పక్కకు మన రిజర్వ్ ఫారెస్ట్ నత్నాయపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో తీసుకొని అక్కడ ఒక చెట్టు దగ్గర దాచిపెట్టడం జరిగింది. అది మేమంతా తని చేసినాము. ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా తిరిగి వెతికి చూసినాం, కానీ ఎలాంటి మాకు